ఇచ్చిన ప్రపోజల్ అండి ఎలక్షన్ జరపమని. మెమోరియల్ చర్చి సంఘ పక్షమున, కమిటీ పక్షమున, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మేము చాలా సంతోషంగా ఉన్నాం. కారణం 1965 తర్వాత ఇంకేమీ లేవు ఈ చర్చికి సంబంధించి, ఏ ఒక్కటి కూడా లేదు. ఆ రోజు రిజిస్టర్ అయింది, ఇంత మటుకు ఒక్క రెన్యువల్ కూడా కాల. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ దౌర్భాగ్య స్థితిని చేసిన కమిటీ మెంబర్లు కానీ ఎవరైనా కానీ దానివల్ల ఇప్పుడు దాకా లేదు. 2017 నుంచి SROP 6/2017 పాస్టర్ గారి కేసు, దానికోసం ఎదురు చూస్తున్న 10 ఏళ్ళు నిరీక్షణ మాది. ఎదురు చూస్తున్న సమయము, సందర్భము రోజు రోజుకి వాయిదాకి రేపు వాయిదాకి అయిపోయింది. కనీసం 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉంటే ఈలోపు 2017లోనే సువర్ణరాజు గారు చర్చి అంతా గందరగోళం ఉంది, కమిటీకి ఎలక్షన్ జరపమని 2017లోనే కేసు వేశారు. చర్చికి ఎలక్షన్ జరపండి. అది ఇంప్లీడ్ అయ్యి అది 2 CMA ఆర్డర్ వచ్చింది. ఏమొచ్చింది? 2025లో చర్చికి ఎలక్షన్ జరపమని వచ్చింది. అది ఎవరికి వచ్చింది? డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అండ్ స్టాంప్స్ సొసైటీస్ వారికి చర్చికి ఎలక్షన్ జరపమని వచ్చింది. వారు వచ్చి ఒక 5 పర్యాయాలు వచ్చి చర్చిలోనే మీటింగ్, మాతో అందరితో పాటు మీటింగ్ పెట్టడం, ఏమి చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అని కరెక్ట్గా వచ్చి చెప్పడం జరిగింది. ఎలక్షన్ డేట్ ఇచ్చారు. ఆయన ఎలక్షన్ డేట్ ఇచ్చిన రీతిగా ఈలోపు సభ్యత్వం నమోదులు అన్నీ రెడీ అయిపోయినాయి. అవి తీసుకొని ఎలక్షన్ డేట్ ఇచ్చేసారు. ఎలక్షన్ డేట్ ఇచ్చి మీ అప్లికేషన్లు పెట్టుకోమన్నాడు అభ్యర్థులు, స్కూట్నీ అన్నాడు, అన్నీ జరిగింది. ఎలక్షన్ డేట్ వచ్చింది. ఎలక్షన్ డేట్ కూడా ఎలక్షన్ ఆ రోజు 160 మంది పోలీసు వాళ్ళు, 10 మంది CIలు, ఒక DSP గారు, ఒక SIలు, ఒక 20 మంది కానిస్టేబుళ్ళు, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు, SB వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే ఎలక్షను DR గారు ఎలా చేశారంటే ఒక యథార్థవంతంగా చేశాడు. ఎందుకంటే ఎవ్వరికి ఏ అవకాశము ఇవ్వాల. మేము ఆ డేట్ సరిపోదు సార్, మాకు టైం కొంచెం ఎక్స్టెన్షన్ చేయండి, ఒక 2-3 రోజులన్నా. కుదరదంటే కుదరదు, నేను చెప్పిన డేట్ ఆల్రెడీ నేను ఫిక్స్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్ల వారికి ఎలక్షన్ ఉందని చెప్పుకున్నాను. ఇంకా ఆ డేటు అయితే ఫిక్స్ అయిపోయింది, మీరే రెడీ అయిపోండి త్వరగా. 22/5/2026 ఎలక్షన్ జరిగింది. ఆ రోజే కౌంటింగ్ అయింది. కౌంటింగ్ అయిన దాంట్లో మేమే గెలిచాము. మేము గెలిచిన తర్వాత ఆ రోజే డిక్లరేషన్ ఫాములు రెడీ చేశారు, కానీ ఎటోళ్ళు అటు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయారు. అప్పటికి 12-1 అవుతుంది. రేపు మార్నింగ్ తీసుకుంటామని తెల్లవారి డిక్లరేషన్ ఫాములు 13 మందికి ఇచ్చేశాడు. దానికి సంబంధించి ఆయన డిక్లరేషన్ ఇచ్చింది. ఇదిగోండి, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆయన ఎలక్షన్ జరపమన్నది, ఎలా జరిపాడు అన్నది అంతా బాగుంది. ఇదిగోండి, వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు, 13 మందికి ఎన్నికైనట్టు, గెలిచాము. కమిటీ కూడా ఏర్పడింది. ఆ కమిటీలో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్గా, సెక్రటరీగా తాడిపత్రి చిరంజీవి అంటే నేను, ట్రెజరర్గా గోనా రేచల్ ఈమె, ఇద్దరం ఎన్నికయ్యాము. ఒక వారం కూడా ఆరాధన జరిగింది. కానీ పోయినసారి ఒక వారము పోలీసు వారే ఒక అవకాశం ఇవ్వండి, వాళ్ళు ఆగండి మేము చెప్తాము అన్నారు పోయిన వారం. ఈ వారం కూడా వాళ్ళు చెప్తానే ఉన్నారు. మేమైతే ఎవరిని ఏం 2015 నుంచి కేసులు పెట్టింది వాళ్ళే, మమ్మల్ని కొట్టింది వాళ్ళే. మేము విడిపించుకోవడం, మేము కేసులు కట్టించుకున్నాం. ఇప్పుడు కూడా మేమేమి అనట్లా. కమిటీ మాది, మేమే కమిటీ. ఇంకా వాళ్ళ తరం నుంచి ఇంకొక 5 తరాలు వెనక్కి వెళ్ళినా కానీ ఇంకా అది అయ్యే పనే కాదు. అది వాళ్ళకి తెలియట్లేదు. తెలుసు దౌర్జన్యం చేసి బెదిరించి ఉండాలని వాళ్ళ ఆలోచన.
లేకపోతే ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు? ఓడిపోయిన తర్వాత ఒక ఎమ్మెల్యే ఓడిపోతే నాకుందని ఉంటాడా? పక్కకి వెళ్ళాలి కదా. మేము కూడా ఓపికతో మేము గొడవ పెట్టుకునే వాళ్ళం కాదండి. ఓపికతో ఉంటాం. దేవుడు మమ్మల్ని 7 నెలలు బయటికి నెట్టారు కావాలని. 145 సెక్షన్ పెట్టి పైకి నెట్టారు, బయటికి నెట్టారు. 7-8 నెలలు అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి వచ్చాం. 2024 కానీ దేవుని కృప, తప్పిపోయిన గొర్రె పిల్లని ఎట్లయితే తెచ్చుకున్నాడో మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ ఆయన మందిరంలో మాకు అవకాశం ఇచ్చాడు. అవకాశం అంటే ధన్యత మాకు. అది అంటే మేము నిజమని అది కాదు, కానీ దేవుని దగ్గర మేము కరెక్ట్గా ఉంటాం. అబద్ధం ఆడాల్సిన పని లేదు. వాళ్ళలాగా ఎలా అంటే అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. అలా జరుగుతూ ఉన్న సందర్భంలో ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ ఇచ్చారు వాళ్ళు. ప్రెస్ మీట్ ఇచ్చి మా పాష గారిని ఏదంటే అది అంటాం, సెక్రటరీని ఏదంటే అది అంటాం, ట్రెజరర్ని ఏదంటే అది అంటాం. అసలు నిజంగా చెప్పాలంటే యాదాల రాజశేఖర్ అనే ఓడు కొండ మీద, జుబేట్ కొండ మీద స్థలాలన్నీ అమ్మేశాడు. మిషన్ కాంపౌండ్లో 2-3 స్థలాలు ఉన్నాయి. అవన్నీ ఎవరి? చర్చి ప్రాపర్టీ. అవి కొండ మీదది చర్చి ప్రాపర్టీ. మిషన్ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మిషనరీ అమ్ముకున్న రోజులు కూడా ఉన్నాయి అతనికి. అతను సెక్రటరీ ఏంది? నేను సెక్రటరీని. ఒక సీఎంఏ ఆర్డర్ కాపీ చూసి ఆర్డర్ కాపీలో ఒక పేరుంటే సెక్రటరీ అవుతాడా? సీఎం అది పిటిషన్ పేపర్, ఆర్డర్ కాపీ కాదు, పిటిషన్ పేపర్లో అఫిడవిట్లో పేరు చూసి నేను సెక్రటరీని అంటాడా? ఈ అఫిడవిట్లో లోపల ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ చదువుకోవాలి. చదువుకోవడం చేత కాదు, చదవలేరు కూడా. ఎందుకంటే నిజాలన్నీ లోపల ఉంటాయి. బైలా అంటున్నారు. బైలా ఇప్పుడు చదివారా? బైలా చిన్న సింపుల్ అండి. పాష గారి కేసు సంవత్సరాలు, ఆయన 70 సంవత్సరాలు అయిపోయిందని వేశారు. బైలాలో 70 సంవత్సరాలే ఉంది. సంఘంతో అన్యోన్యంగా ఉన్నప్పుడు ఆయన కొనసాగవచ్చు అని ఉంది. సింపుల్, ఒక చిన్న మాట చదువుకోవడానికి ఒక కేసు వేస్తే 10 ఏళ్ళు ఎవరో అందరం బయట ఉన్నాం. పులిపిట్ ఎవరిదండి? సంఘాంది పులిపిట్టు. ఆ పులిపిట్ మీద ఆరాధన లేకుండా చేస్తుంది ఎవరు? యాదాల రాజశేఖరు, గంగవరపు జగజ్జీవన్. వాళ్ళకు జోడు ఇంకో 4 వేస్ట్. పని లేదు, పాట లేదు, ఎవరికి లేదు. అక్కడ కమిటీ సభ్యులకి చర్చి మీద పడి తినటం వరకే వాళ్ళ పని. అది ఇప్పుడు అదంతా పోతుందని వాళ్ళకి ఈసి వచ్చేసి దౌర్జన్యం చేస్తున్నారు. ఎలా? ప్రెస్ మీట్ పెట్టి మాదే ఎలా ఇద్ది? ఒక హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం చర్చికి ఎలక్షన్ జరపమని ఇచ్చారు. డిఆర్ గారు జరిపారు, గెలిచాము, కమిటీ ఏర్పడ్డారు. ఇక మాది అంటే ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళన్నీ సంఘానికి ఇట్ట మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, మంత్రం చేసినట్టు చీలికలు చేసి పెడుతున్నారు. మేమేం వాళ్ళని వద్దన్నట్లు వచ్చి సంఘంలో కూర్చోమనండి, ఆరాధన జరుగుతుంది, కూర్చోవచ్చు, వినొచ్చు, వెళ్ళొచ్చు. అంతేగాని మాది అది సీసీ కెమెరాలు పెట్టారు. ఏ అధికారంతో పెడతారు? చర్చి ప్రాపర్టీ ఎవరిది? ట్రెజరీ గారిది. ఏం తెలియకుండా ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఏదేమైనా సంఘ సెక్రటరీగా చెబుతున్నా, జేఎంబీ చర్చికి పాస్టర్లు ఇద్దరే. ఒకటి దోరపల్లి జాన్ ఆగస్టిన్ గారు, సీనియర్ సంఘ కాపరి. రెండవది దావల ఆషర్పాల్ గారు. వీళ్ళిద్దరు తప్పితే ఇంక చర్చికి ఎవరు పాస్టర్లు లేరు, రాకూడదు కూడా. దానికి ఒక పద్ధతి ఉంది. 2017లో గొడవలు జరుగుతున్నప్పుడు 2019 ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా ఎక్కువైపోయిన తర్వాత 2020లోనో 2021లోనో అక్రమంగా వాళ్ళు మొదలుపెట్టారు ఆరాధన. వాళ్ళకి ఏమీ దొరకకపోతే జాన్ కెనడీ అనేవాడిని తెచ్చుకొని 2021 అనుకుంటా అప్పుడు పెట్టారు. అసలు ఈ సమస్యలన్నీ అతను వచ్చిన తర్వాత ఈ సమస్యలు ఎక్కువైపోయినాయి.
లేకపోతే సజావుగా సాగుతూ ఉండేవి. ఇప్పుడు కూడా అతనే సమస్య. జాన్ కెనడీ పాస్ట్ అంటారు, వాళ్ళది కమిటీ అంటారు, వాళ్ళదైతే లేదు. చెప్పానుగా, ఈ ఈ తరం కాదు, ఇంకొక 5 తరాలు వెనక్కి చెప్పుకున్నా ఏమీ లేదు వాళ్ళ కాడ. కాకపోతే బెదిరిస్తే మమ్మల్ని ఉంచుతారేమో అనుకుంటున్నారు. బెదిరిపోయేది ఏమీ లేదు. రేపు సంఘ సెక్రటరీగా చెప్తున్నా, సోమవారం సాయంత్రం దాకా టైం ఇస్తున్నాం వాళ్ళకి. వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాపర్టీ అంటే ప్రైవేట్ ప్రాపర్టీ, కెమెరాలు, సప్లై, ఏదైనా కూలర్స్ ఉంటే తీసుకొని వెళ్ళమనండి. వాళ్ళ దగ్గర చర్చి ప్రాపర్టీ చాలా ఉంది. స్పీకర్లు ఉన్నాయి, సౌండ్ బాక్సులు, డిజిటల్ మిక్సర్ ఉంది, పవర్ యాంపులు ఉన్నాయి, పోడియంలు ఉన్నాయి. అన్నీ అప్పుడు కలిసినప్పుడు తీసుకెళ్ళిన మెటీరియల్ మొత్తం అక్కడే ఉంది. అవి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇవి కెమెరాలు వాళ్ళంతటా వాళ్ళే తీసుకోవాలి. రేపు సోమవారం సాయంత్రం దాకా టైం ఇస్తున్నా. లేదంటే మా ట్రెజరర్ గారు ఇంకా చర్య తీసుకొని, ఆల్రెడీ కంప్లైంట్ కూడా పెట్టున్నాం ముందస్తుగా, మా ఇది తీసేసుకుంటున్నామని. అదండి సార్. నా పేరు తాడిపత్రి చిరంజీవి, జేఎంబీ సెక్రటరీని.